హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి వస్తున్నాం. బుల్లిరాజు బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఈ బొడ్డోడు మామూలోడు కాదండోయ్. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అయితే అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఐశ్వర్యరాయ్, రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతికి జనవరి ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా వినిపిస్తున్న వార్త, అతనే బుల్లిరాజు పాత్రలో మెరిసిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్. సంక్రాంతికి వస్తున్న సినిమాకు మరీ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడానికి కారణం బుల్లిరాజు పాత్రలేనని సినిమా చూసిన వారందరూ చెప్తున్నారు. స్క్రీన్పై ఈ బొడ్డోడు కనిపించినప్పుడల్లా థియేటర్లో ఆడియన్స్లో నవ్వులు వెలిగిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరి యాసలో ఈ పిల్లోడు చెప్పే డైలాగ్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మరి సంక్రాంతికి వస్తున్న సినిమా సక్సెస్లో భాగమైన ఈ బుడ్డోడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్. సాయి సుభాష్ మనిషి చూడడానికి బుడ్డోడే అయినా పేరు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఈ పిల్లోడికి నటన అంటే చాలా ఇష్టమట. అందుకు కుటుంబ సభ్యులు సపోర్ట్ కూడా ఉందని సమాచారం. పుల్లిరాజు పాత్రకు రాసిన డైలాగ్స్ను రేవంత్ అద్భుతంగా చెప్పడంతో అనిల్ రావుపూడి ఈ సినిమాకు రేవంత్ను ఎంపిక చేశాడని తెలుస్తుంది. అన్నట్లు రేవంత్ మంచి నటుడే కాక మంచి మాటగారి కూడా. మొన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బుడ్డోడు చేసిన సందడి అంత ఇంత కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ చైల్డ్ ఆర్టిస్టులు ఎవరూ లేరు. రేవంత్ ఆ లోటును భర్తీ చేశాడేమో చూడాలి. సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాల్లోని మరీ ముఖ్యంగా అనిల్ రావుపూడి భవిష్యత్ ప్రాజెక్టులో సైతం రేవంత్ ఆఫర్స్ కావచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.